హాయ్ మెగా ఫ్యాన్స్. ఈరోజు మన అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ గారి 70వ జన్మదిన సందర్భంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. 70 సినిమాల్లో భాగంగా ఇది 11వ సినిమా. మూవీ నేమ్ టింగురంగడు. అన్నయ్య గీతా గారి కాంబినేషన్లో, ప్రొడ్యూసర్ తాతినేని ప్రకాష్ రావు గారు ప్రొడ్యూసర్ నిర్మాతగా, తాతినేని ప్రసాద్ గారు డైరెక్షన్ చేసిన సినిమా. సంగీతం చక్రవర్తి గారు, పాటలు అన్నీ సూపర్ సాంగ్స్. ఈ సినిమా క్లైమాక్స్ గేమ్ చూస్తే వైజాగ్లో తీశారనుకుంటా. వైజాగ్లో తీశారు. ఏవన్ ఉంటుంది క్లైమాక్స్. సినిమాలు టోటల్ మీద హైలైట్ చెప్పుకోవాలంటే క్లైమాక్స్. అన్ని పాటలు సూపర్గా ఉంటాయి. ఏంటంటే అప్పట్లో ఎందుకో మరి ఏం కథ కానీ బాలసుబ్రహ్మణ్యం గారు కాకుండా నందమూరి రాజా అనే గారితో పాడించారు. సుశీల గారు, నందమూరి రాజు గారు పాడారు. అన్ని పాటలు అట్లే ఉంటాయి. అందులో హైలైట్ సాంగ్, ఎక్కువ రేడియోలో వినపడిన సాంగ్ వచ్చేసి మ్యూజిక్ సూపర్గా ఉంటుంది సాంగ్. అసలు అది గీతా గారు, చిరంజీవి గారి సినిమా పాట. అది అన్ని పాటలు ఎట్లా ఉంటాయి. అన్ని మొత్తం టోటల్ సాంగ్స్ అన్నీ సూపరే. కానీ అది ఎందుకో నందమూరి రాజా గారితో పాడించారు. ఆ గొంతు డిఫరెంట్గా ఉంటుంది. మీరు మరో ఎప్పుడైనా చూడండి. ఇంకోటి సిగ్గు 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 చింతామణి చింతకాయ పచ్చడైన కాంతామణి అనే పాట ఉంటుంది. మళ్ళీ ఇంకా అన్ని పాటలు సూపర్ ఉంటాయి. సారంగా 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 చెప్తాను వినుకోర వివరంగా అనే పాట ఉంటుంది. అన్ని పాటలు అట్లే ఉంటాయి. సూపర్గా ఉంటాయి సాంగ్. దీంట్లో సబ్జెక్ట్ విషయానికి వస్తే చిరంజీవి గారు వాళ్ళ మదరు జగ్గయ్య గారు ఎక్కడో కలిసి చేసింటారన్న ఉద్దేశంతో స్టార్టింగ్ వాళ్ళ అమ్మగారు చనిపోతూ ఈ అడ్రస్కి వెళ్ళినానని చెప్పి చూపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే జగ్గయ్య గారే చిరంజీవి వాళ్ళ అమ్మని మోసం చేశాడేమో కానీ అని అనుకుంటాము. కానీ ఆ ట్విస్ట్ వేరే ఉంటుంది. లాస్ట్కి క్లైమాక్స్లో తెలుస్తుంది. అది వాళ్ళ అమ్మ వచ్చేసి మా నాన్నెవరమ్మ చెప్పమ్మా అని చిరంజీవి గారు అడిగితే వాళ్ళ అమ్మ వచ్చేసి ఆ పేపర్, అడ్రస్ పేపర్ చూపించేసి ఆమె చనిపోతుంది. ఆ అడ్రస్ పట్టుకొని వచ్చి చిరంజీవి మీ అబ్బాయి అంటే వాళ్ళు లేదు ఎట్లా మాకు అని డిఫెండ్ చేస్తాడు అన్నమాట. వాళ్ళు లేదు నేను కొన్ని రోజులు ఇంట్లో ఉండి తెలుస్తున్నది. భార్య వచ్చేసి జగ్గయ్య గారి భార్య కూడా ఇంట్లోనే ఉండి చూద్దామని చెప్పి సావుకారు జానకి గారు వేసారు. ఆ సినిమా లాస్ట్లో ఏం జరుగుతుంది ఏమనేది లాస్ట్లో తెలుస్తుంది. చాలా బాగుంటుంది. సూపర్ సాంగ్స్. క్లైమాక్స్ ఫైట్ చిరంజీవి గారు చేసిన రియలిస్టిక్ ఫైట్. అది చూస్తే ఇప్పటికి వండర్ అవుతారు ఎవరైనా సరే. అంత బాగుంటుంది క్లైమాక్స్. ఓకే బాయ్. మీకు నచ్చితే, ఈ వీడియోలు నచ్చితే దయచేసి లైక్, షేర్తో పాటు కాకుండా సబ్స్క్రైబ్ ప్లస్ ఫాలో కండి. అన్నయ్య మెగా అభిమానులందరూ ఎక్కడున్నా కూడా మనం అంతా ఒకటే బాగుంటుంది. జై చిరంజీవి, జై జై చిరంజీవి.